నా స్నేహబంధువులందరికీ నమస్కారం. లైఫ్ ఆఫ్ మ్యాన్ లైట్ ఛానల్కి తిరిగి స్వాగతం. మీ అందరికీ తెలుసు ఇట్స్ దేవరా డే. సో ఆఫ్టర్ 6 years ఎంతో మనం వేచి ఉన్నాం ఒక డైరెక్ట్ ఫిలిం రావడానికి ఎన్టీఆర్ నుంచి. సో ఫైనలీ ఇట్స్ దేవరా, కొరటాల శివ గారి డైరెక్షన్లో. ఇప్పుడే నేను మూవీ చూసి రావడం జరిగింది. సినిమా అయితే చాలా బాగుంది. సో ఎంత బాగుంది, ఏమేమి అనేవి మొత్తం మనం ఆడుకుందాం. సో ముందుగా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, సింగిల్ ఫిలిం తీసుంటే నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా సో 2 పార్ట్స్గా విడదీసి స్టోరీని బాగా ల్యాక్ చేశారు. సో ఫస్ట్ హాఫ్కే చాలా లెంగ్తీ ఫీలింగ్ వస్తుంది. సో అండ్ సెకండ్ హాఫ్ కూడా ఉంటుంది. సో సినిమాలో 2 ట్విస్టులు అయితే ఉన్నాయి. నాకు ఫస్ట్ ట్విస్ట్ అయితే, నేను సినిమా చూస్తున్నప్పుడే నేను వెంటనే, అంటే మినిమం బేసిక్ నాలెడ్జ్ ఎవరికైనా మూవీ నాలెడ్జ్ ఉండి ఎక్కువ మూవీస్ చూసే వాళ్ళకైతే ఈజీగా తెలిసిపోతుంది. సో వాళ్ళు ముందే ప్రెడిక్ట్ చేస్తారు, అది అంత పెద్ద ట్విస్ట్ ఏం కాదు. బట్ సెకండ్ ట్విస్ట్ ఉంటుంది, అది ఊహించం. లైక్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి ఉంటుంది, ఇది ఇంకోలా జరుగుతుంది. మేబీ శివగారు రాసుకున్న కథలో అలా ఉన్నట్టుంది. సో అందరూ ఏదైతే సెకండ్ ట్విస్ట్ అది రివీల్ అయిన తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతారు. అంటే నేను అయ్యాను. మేబీ నాలాగా ఆలోచించే వాళ్ళు, నాలాగా ఇష్టపడే వాళ్ళు కూడా అవ్వచ్చేమో. బట్ అందరికీ సేమ్ ఫీలింగ్ కలగాలని లేదు, ఎందుకంటే ఇట్స్ రివ్యూస్ కంప్లీట్లీ ఓపెన్, మన పర్స్పెక్టివ్ కదా. సో నా ఒపీనియన్ అది. అండ్ ఇదే నెగిటివ్స్ నాకు అనిపించింది. సో డైరెక్షన్, స్క్రీన్ ప్లే కొంచెం ఇంకా బెటర్గా తీయచ్చేమనిపించింది. అండ్ పాజిటివ్స్ విషయంలోకి వస్తే, సో ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్, అసలు యాక్టింగ్ అయితే ఎరక్కొడేశారు. సో ఎవర్ గ్రీన్ యాక్టర్, ఎప్పుడు కూడా తన స్టైల్లో అసలు ప్రతి ఎమోషన్ని చాలా పర్ఫెక్ట్గా అయితే అందిస్తారు మనకి. సో అంతే పర్ఫెక్ట్గా ఉంది సినిమా కూడా. సో సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కానీ, ఎన్టీఆర్ కానీ, శ్రీకాంత్ కానీ, వీళ్ళందరి క్యారెక్టర్స్ కూడా చాలా వాళ్ళకి ఇచ్చిన పాత్రలో వాళ్ళు బాగా మంచిగా యూటిలైజ్ చేస్తున్నారు అనిపించింది. బట్ హీరోయిన్ మేబీ ఫస్ట్ పార్ట్లో కొట్టాల శివ గారు అంతగా చూపించలేదేమో అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా ఎక్కడ హీరోయిన్ కనిపించింది, మన సెకండ్ హాఫ్లో వస్తుంది. వెరీ ఫ్యూ సీన్స్ ఉన్నాయి, అండ్ సాంగ్ కోసమే తనని తీస్తున్నారేమో అనిపించింది. అండ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ పెద్దగా ఈ సినిమాని ఇంపాక్ట్ చేసింది అయితే ఏం లేదు. బట్ యా, లైక్ తనకిచ్చిన రోల్లో జాహ్నవి, షీజ్ అండ్ బ్యూటిఫుల్. సో తను బాగా చేసింది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సో ఎక్కడెక్కడ కావాలో అలా ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద మనం బాగా హైప్ ఇచ్చిన మ్యూజిక్ అంతా మనం ట్రైలర్లోని, చిన్న చిన్న ప్రోమోస్లోని చూసేసాం. సో సినిమాలో త్రూ అవుట్ ద మనకి కొత్త ఫీలింగ్ కానీ, కొత్త ఆడియో, కొత్త బీజిఎం మనకి ఆ వైబ్ అనేది రాదు. బట్ సినిమాలో చాలా కొన్ని ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి. దాంట్లో ఫ్యాన్స్కి అయితే ఇది గూస్ బంప్స్. సో ఆఫ్టర్ 6 years ఆఫ్ గ్యాప్లో సింగిల్ ఫిలిం రావడం, సో ఫ్యాన్స్కి చాలా మంచిగా అనిపిస్తుంది. ఫ్యాన్స్ అయితే పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. సో బట్ ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే, దావూదీ సాంగ్ మనం చూసాం. ఆ సాంగ్ని స్క్రీన్ ప్రెజెన్స్లో చూస్తే ఇంకా బాగుంది అనిపించింది. బట్ అది మూవీలో అయితే ఉండదు. సో అట్లీస్ట్ లాస్ట్ ఎండ్ కార్డ్స్లో పేర్లు వెళ్తున్నప్పుడు ఒక సైడ్ వేయచ్చు, బట్ వాళ్ళు ఎందుకనో వేయలేదు. సో మేబీ మూవీ రన్ టైం గురించే ఈ యొక్క సాంగ్ని కూడా తీసేశారన్నట్టు అనిపిస్తుంది. సో యా, పార్ట్ 1, పార్ట్ 2 అనేది బాగా ల్యాగ్ ఎందుకు ఇంత అనిపించింది. ఏమీ లేదు, చాలా చిన్న ఫ్యాక్టర్, దాన్ని తీసుకుని మూవీ అంతా చేశారు. బట్ అది డిఫరెంట్ వరల్డ్. సో బాగుంది సినిమా. ఓవరాల్గా అయితే థియేటర్లో చూడొచ్చు, 1 time వాచబుల్ అయితే నేను చెప్తాను. సో వాచ్ దేవరా ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ మేళన్ నాయుడు.